వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఎస్వి. ఫస్ట్ వీక్ ఓటింగ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ఎవరెవరికి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఉంది, ఎవరు డేంజర్ పొజిషన్లో ఉన్నారు, ఎవరు టాప్ పొజిషన్లో ఉన్నారు అనేది ఈ వీడియో. సో ఈ వారం నామినేట్ అయిన వాళ్ళలో 6 మెంబర్స్ శేఖర్ భాష, బేబక్క అండ్ పృథ్వీరాజ్, నాగమణికంఠ, విష్ణుప్రియ అండ్ సోనియా. సో వీళ్ళలో ఎవరికి ఎంత పాపులారిటీ ఉంది అనేది క్లియర్ కట్గా ఈ వీక్ తోటే అర్థమవుతుంది. ఎందుకంటే ఫస్ట్ వీక్ ఎవరైతే సేవ్ అవుతారో వాళ్ళకి ఒక బూస్టింగ్ లాగా ఉంటుంది. సో ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్ బేస్ ఏంటి, ఫ్యాన్ బేస్ క్రియేట్ అవ్వడానికి ఇదే బెస్ట్ ఛాన్స్ లాగా ఉంటుంది. సో అలాంటి పొజిషన్లో ఉన్నప్పుడు ఫస్ట్ వీక్ ఓటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ ఓటింగ్ పోల్ అనాలిసిస్ ఎలా ఉన్నాయంటే, ఫస్ట్ పొజిషన్లో శేఖర్ భాష టాప్ పొజిషన్లో 28% ఆఫ్ ఓటింగ్ తోటి టాప్ పొజిషన్లో ఉన్నాడు. 28% ఓటింగ్ తోటి టాప్ పొజిషన్లో ఉన్నాడు. దూసుకెళ్ళిపోతూ ఉన్నాడు శేఖర్ భాష. శేఖర్ భాషకి ఇంత ఫాలోయింగ్ ఎక్కడిదిరా అని అనుకుంటే, రాజ్ తరుణ్, లావణ్య ఈ ఇష్యూలో ఎప్పుడైతే వైరల్గా మారాడో అప్పటి నుంచి శేఖర్ భాషకి కూడా ఒక ఫ్యాన్ బేస్ అనేది క్రియేట్ అయింది. అతని మీద ఒక ఒపీనియన్, అంటే ప్రతి దాంట్లో మంచి ఉన్నప్పుడు చెడు ఉంటుంది, చెడు ఉన్నప్పుడు మంచి ఉంటుంది అన్నట్టుగా ఆ ఇష్యూని లావణ్యకు సపోర్ట్ చేసే వాళ్ళేమో శేఖర్ భాషకి సపోర్ట్ చేయరు, రాజ్ తరుణ్కి సపోర్ట్ చేసే వాళ్ళేమో శేఖర్ భాషకి సపోర్ట్ చేసినారు. సో రాజ్ తరుణ్ ఫ్యాన్స్ అంతా కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు శేఖర్ భాష వైపే ఉన్నారు అనేది అయితే ఈ పర్సంటేజ్ని బట్టి అర్థమవుతుంది. బట్ శేఖర్ భాషలాగా దూసుకెళ్తా ఉన్నాడు. ఓటింగ్లో మాత్రం బీభత్సమైన ఓటింగ్ పడింది, 28% ఓటింగ్ తోటి. సో శేఖర్ భాషకి ఈ వారం ఎలిమినేషన్ డేంజర్ అయితే అస్సలు ఇన్సంత కూడా లేదని చెప్పొచ్చు క్లియర్గా. నెక్స్ట్ పోతే సెకండ్ పొజిషన్లో విష్ణుప్రియ. హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న వాళ్ళలో విష్ణుప్రియ ఫస్ట్. ఈ 14 మంది కంటెస్టెంట్స్లో ఈ సీజన్లో సో హయ్యెస్ట్ రెమ్యునరేషను విష్ణుప్రియకే ఉంది. రెమ్యునరేషన్ సంబంధించిన వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో ఆ వీడియో కూడా ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు డెఫినెట్గా ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ ట్రై టు సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. అయితే విష్ణుప్రియకి 26% ఆఫ్ ఓటింగ్ తోటి సెకండ్ పొజిషన్లో ఉంది. విష్ణుప్రియ 26% ఓటింగ్ ఉంది. సో విష్ణుప్రియకి యాక్చువల్గా ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో 1.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. సో వాళ్ళంతా రియలా ఫేకా అనేది అనవసరం, కానీ ఓటింగ్ అయితే పడింది. అంటే విష్ణుప్రియ ఏంటంటే ఇప్పుడున్న వాళ్ళందరిలో కూడా యంగ్స్టర్స్ ఎక్కువగా షోలు చూసేవాళ్ళు విష్ణుప్రియకు తెలియదు అని అయితే ఎవరికి ఉండదు. అందరికీ తెలిసిన పరిచయం ఉన్న నేమే విష్ణుప్రియ. సో దానివల్ల విష్ణుప్రియకి ఎంతో కొంత ఇప్పుడున్న కంటెస్టెంట్స్లో, లేడీ కంటెస్టెంట్లో ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే అది విష్ణుప్రియ కాబట్టి డెఫినెట్గా ఆ ఓటింగ్ అయితే పడింది. సో ఇది అఫీషియల్ ఓటింగ్. దీనికి 1% 2% అటు ఇటు తేడా ఉంటుంది తప్ప అంతకు మించి ఏముండదు. నెక్స్ట్ పోతే థర్డ్ పొజిషన్లో సోనియా థర్డ్ పొజిషన్లో ఉంది. సోనియా అసలు ఎవరు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఈవిడ ఇంత ఫాలోయింగ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత ఓటింగ్ ఎవరు వేస్తూ ఉన్నారు అని అనుకుంటే, ఆర్జీవీ స్కూల్ నుంచి వచ్చిన స్టూడెంటే సోనియా. ఆర్జీవీ స్కూల్ ఎక్కడ ఆయన ఎప్పుడు పెట్టిండంటే ఆర్జీవీకి స్కూల్ వెళ్ళలేదు, కానీ ఆర్జీవీ సినిమాలలో యాక్ట్ చేసిన వాళ్ళు, అంటే ఆర్జీవీ ఆయన సంబంధించిన ప్రొడక్షన్లో ఎవరైతే యాక్ట్ చేశారో, ఆయన దర్శకత్వంలో యాక్ట్ చేశారో వాళ్ళు కొంతమంది బిగ్ బాస్కు వస్తూ ఉంటారు. అలా వచ్చిన క్యాండిడేటే సోనియా. బట్ సోనియాకి గేమ్ పైన ఒక క్లియర్ కట్ అవగాహన ఉంది అని అయితే నా ఒపీనియన్. ఎందుకంటే ఏదైనా పాయింట్ రేజ్ చేసేటప్పుడు క్లియర్గా ఉంటుంది అమ్మాయి. ఏదైనా చెప్పాలనుకున్నా కానీ క్లియర్గా, అంటే ఇప్పుడు నామినేషన్లో వాళ్ళు ఒక పాయింట్ చెప్తారు కదా. ఇప్పుడు సపోజ్ నువ్వు ఈ తప్పు చేసావు, నువ్వు ఇందుకోసం అని నేను నామినేట్ చేస్తున్నా అంటే అది ఏంటి క్లియర్గా చెప్పు నాకు, ఎక్కడెక్కడ 1 టైమా 2 టైమా అని ఆ అడిగే విధానం కూడా చాలా బాగా అనిపిస్తుంది. కాకపోతే కొంచెం పొగరుగా ఉంటుందేమో అని అయితే అనిపిస్తుంది మాట్లాడే విధానంలో. బట్ ఇప్పుడు ఫస్ట్ వీక్ ఓటింగ్ పోల్ అనాలిసిస్లో మాత్రం థర్డ్ ప్లేస్లో ఉంది. ఆవిడకి పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ 16% ఉంది. 16% ఓటింగ్ తోటి థర్డ్ పొజిషన్లో ఉంది సోనియా. నెక్స్ట్ పోతే నాగమణికంఠ ద సెన్సేషన్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 8. పల్లవి ప్రశాంత్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిండో నాగమణికంఠ అంతకంటే సెన్సేషన్ని ఎక్కువ క్రియేట్ చేసిండు ఈ ఫస్ట్ వీక్లో, నిన్న జరిగిన నామినేషన్స్లో. ఎందుకంటే తను ఏడవడము, మా కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళి బిగ్ బాస్ ఆయనను ఓదార్చడము, సో ఇవన్నీ కూడా నిఖిల్ ఓదార్చడము, ఇంతమంది ఓదార్చి ఆయన విగ్గు తీసేసి, అంటే ఈ క్యాండిడేట్ ఎట్లా అంటే ఒక డిఫరెంట్ మెంటాలిటీ ఉన్న క్యాండిడేట్ లాగానైతే అనిపిస్తూ ఉన్నాడు.
బట్ అతనికి సింపతి వల్ల వచ్చిందా, ఎలా వచ్చింది, తన గేమ్ వల్ల వచ్చిందా అనేది తెలియదు, కానీ ఓటింగ్ పర్సంటేజ్ అయితే పెరిగింది. బట్ ఇతను కూడా క్లియర్ కట్ థాట్ మైండ్ అనేది ఉంది, కానీ దాన్ని ఒక్కోసారి ఆ సింపతి కోసం యూజ్ చేస్తున్నాడేమో అనేది అయితే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు అనిపించింది. బట్ తనైతే 15% ఓటింగ్ తోటి 4th పొజిషన్లో ఉన్నాడు. డేంజర్ పొజిషన్లోనైతే లేడు ఇప్పటివరకు అయితే నాగమణికంట. సో ఓటింగ్ పోల్ అనాలిసిస్ అనేవి ఒక గంట చాలు, ఒక రోజు చాలు మారిపోవడానికి. అంటే ఈ ఎపిసోడ్ ఈ క్యాండిడేట్కి ఒక మంచి పాజిటివ్ వచ్చే ఎపిసోడ్ పడింది అనుకో, డెఫినెట్గా తనకు ఓటింగ్ పెరుగుతుంది. లేదంటే ఒక ఎపిసోడ్ నెగిటివ్ అయ్యే ఎపిసోడ్, ఆ ఎపిసోడ్లో మొత్తం నెగిటివ్ అయ్యి గొడవలు పెట్టుకొని నెగిటివ్ ఆ థాట్ మైండ్ అనేది జనాలలోకి పోర్ట్రేట్ అయిందనుకో, నెగిటివ్ ఇంప్రెషన్, అప్పుడు ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గుతుంది. సో ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు డేంజర్ పొజిషన్లో ఉంటారనేది లాస్ట్ మినిట్ వరకు మనము చెప్పలేము. కాబట్టి ప్రతి గంట కూడా ముఖ్యమే. మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి డెఫినెట్గా హాట్స్టార్లోకి వెళ్ళి ఓట్స్ వేస్తూ ఉండండి, కంటిన్యూస్గా ఓట్లు వేస్తూనే ఉండాలి డైలీ. లేదంటే ఈరోజు వేసాం కదా రేపు సైలెంట్గా కూర్చుందామంటే డెఫినెట్గా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే 100% ఉంటుంది. హాట్స్టార్లోకి వెళ్ళి మీ ఓట్ని మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓటేయండి. నెక్స్ట్ 5th పొజిషన్లో పృథ్వీ 10% ఓటింగ్ తోటి 5th పొజిషన్లో ఉన్నాడు. ఎప్పుడైనా 5th, 6th పొజిషన్స్ అంటే లాస్ట్ 2 బాటమ్ నుంచి 2 పొజిషన్స్ ఏతుంటాయో అవి డేంజర్ పొజిషన్సే అని చెప్పొచ్చు. సో పృథ్వీకి ఇంత తక్కువ ఎందుకు వచ్చిందని అంటే, పృథ్వీ ఓపెన్ అప్ అవుతూ ఉన్నాడు. ఎందుకంటే పెద్ద టాస్కులు కూడా ఏం రాలేదు, కానీ జస్ట్ కన్వర్జేషన్సే జరిగాయి కదా ఈ వీక్లో. కాబట్టి తనకి ఇప్పుడున్న కంటెస్టెంట్స్ అందరిలోకి వెళ్ళా కంటెస్టెంట్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఇప్పుడు మణికంఠ ఉన్నాడు. మణికంఠ ఏం చేశాడు, సింపతినో ఎట్లానో ఆడియన్స్కి రీచ్ అయ్యాడు. అలాగే పృథ్వీ కూడా రీచ్ అయితేనే తనకి ఒక ఓటింగ్ పర్సంటేజ్ అని పెరుగుతుంది. బట్ అలాంటి ఎపిసోడ్, అలాంటి కాంట్రవర్సీ కానీ అలాంటి ఒక సిచ్యువేషన్ కానీ ఇప్పటివరకు పృథ్వీకి రాలేదనేది అయితే నా ఒపీనియన్. సో డేంజర్ పొజిషన్లోనే ఉన్నాడు. సో పృథ్వీని సేవ్ చేసుకోవాలి అనుకునే ఆడియన్స్ ఎవరైతే ఉంటారో డెఫినెట్గా తనకు ఓటేసి తనను సేవ్ చేసుకోవడానికే ట్రై చేయండి. సో డేంజర్ పొజిషన్లో అయితే ఉన్నాడు 10% ఓటింగ్ తోటి. నెక్స్ట్ పోతే లాస్ట్లో బెజవాడ బేబక్క 5% ఓటింగ్ తోటి తను లాస్ట్ పొజిషన్లో ఉంది. బెజవాడ బేబక్కకి బీభత్సంగా ఉంది కదా హైప్. మన యూఎస్ఏలో బెజవాడ బేబక్క అంటే తెలంగాణ ఎవరు లేడు కదా అని అనుకుంటే అది పొరపాటు. యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ నాకు ఫ్యాన్స్, బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు, నేను బిగ్ బాస్కి వెళ్తే సపోర్ట్ చేస్తారు అని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఆడియన్స్ కూడా చాలా క్లవర్ ఆడియన్స్ బిగ్ బాస్ని చూస్తూ ఉన్నారు. ఫస్ట్ 3-4 సీజన్స్ అట్లా ఉన్నాయో అట్లా కాకుండా ఆడియన్స్ కూడా చాలా ఇంటెలిజెంట్గా బిహేవ్ చేస్తూ ఉన్నారు. సో ఎవరిని సేవ్ చేయాలి, ఎవరిని ఎలిమినేట్ చేయాలి అనేది ఆడియన్స్ కూడా ఒక థాట్ ఆఫ్ మైండ్ అనేది వచ్చేసింది. కాబట్టి మన ఫాలోవర్స్ ఉన్న ప్రతి ఒక్కడు మనకు ఓటేస్తాడంటే ఓటేయడు, జస్ట్ చూస్తాడు, ఎంటర్టైన్మెంట్గా చూస్తాడు తప్ప ఓటేయడు. సో ఓటింగ్ దాకా తీసుకురావాలంటే డెఫినెట్గా మనలో ఉన్న ఏదో ఒక టాలెంట్ని అయితే బయట పెడితేనే అవుతుంది అది. సో విజయవాడ బేబక్కకు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉన్నారు కదా, వాళ్ళంతా ఎక్కడ పోయారు, 5% ఓటింగ్ ఎట్లా వచ్చిందంటే వాళ్ళంతా ఇంకా కనెక్ట్ అవ్వలేదని, ఓటింగ్ వేయాలన్న ఇంటెన్షన్ కూడా ఇంకా వాళ్ళకి రాలేదని. సో ఎందుకంటే కొంతమందికి ఫ్యాన్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి హాట్స్టార్లోకి వెళ్ళాలి, ఓట్ వేయాలి అనేది అయితే ఉండదు. చాలా డైహార్డ్ ఫ్యాన్స్ లాగా అయితే తప్ప, వీళ్ళని సేవ్ చేయాలి అని అనిపిస్తే తప్ప హాట్స్టార్ ఓపెన్ చేసి ఓటేసేంత ఉండదు ఎవరికి. సో అందుకనేసి ఈ 6 మెంబర్స్లలో ఎవరు అయినా ఎలిమినేట్ అవ్వచ్చు. ఓటింగ్ పర్సంటేజ్ అనేది ఏ రోజుకి ఆ రోజు చేంజ్ అవుతూ ఉండొచ్చు. కాబట్టి ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓటు వేస్తూనే ఉండండి, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని సేవ్ చేసుకోండి. సో ఇది ఓటింగ్ పోల్ అనాలిసిస్. నెక్స్ట్ డే బై డే ఓటింగ్ పోల్ అనాలిసిస్ వస్తూనే ఉంటాయి. మన ఛానల్ని ఫాలో అవుతుండండి. జెన్యూన్గా నా కామెంట్స్ ఎవరికి డబ్బా కొట్టకుండా, ఎవరికి పాజిటివ్గా చెప్పకుండా క్లియర్ కట్గా నాకు ఏదనిపిస్తుందో అది రివ్యూలలో చెప్తూ ఉంటాను. సో వీడియోస్ ఫాలో అవుతుండండి. ఇది వీడియో సెలెక్ట్ చేసేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.